హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆనంద్ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఆఫ్టర్ లాంగ్ టైం ఈ వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను. సో కొన్ని కారణాల వల్ల చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. ఇక నుండి కంటిన్యూగా వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో మన షిరిడి వ్లాగ్స్ లో డే 1 నుండి చూసుకున్నట్టయితే ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ చేసిన వీడియో గానీ, బాబా గారి దర్శనం వీడియో గానీ, శని సింగ్నాపూర్, ముక్తిధామ్, త్రయంబకేశ్వర్, పంచవటి, ఇండియాస్ ఫస్ట్ డివోషనల్ థీమ్ పార్క్ అయిన సాయి తీర్థ్, ఇలాగ అన్ని వ్లాగ్స్ ని డే బై డే కవర్ చేసుకుని మనం పోస్ట్ చేయడం అయితే జరిగింది అనమాట. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్టయితే ఆ వీడియోస్ తాలూకు లింక్ అయితే నీ కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూసేయండి. సో ఇక ఈ వీడియో విషయానికి వస్తే, మనం సాయి తీర్థ్ విజిట్ చేసిన తర్వాత దాని పక్కనే ఉన్న థీమ్ పార్క్ కూడా వెళ్ళి పిల్లలతో కాసేపు సరదాగా టైం స్పెండ్ చేసి ఇక్కడ నుంచి డైరెక్ట్ గా మన రూమ్ కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో మనకి షిరిడి నుండి రిజర్వేషన్ అయితే అవ్వలేదు. సో మన్మద్ స్టేషన్ కి అయితే వెళ్ళాలి. మన్మద్ టు కాచిగూడ అయితే రిజర్వేషన్ అయింది. సో మనం రూమ్ చెక్అవుట్ చేసి మనం ముందుగా వెహికల్ అనేది మాట్లాడుకున్నాం అనమాట. సో లగేజ్ తో బయటకు వచ్చి వెహికల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. మన్మద్ స్టేషన్ కి అయితే వచ్చేసామండి. షిరిడి నుండి మనకు మన్మద్ రావడానికి 1 అవర్ జర్నీ అయితే పట్టింది అనమాట. ట్రైన్ కూడా ప్లాట్ఫామ్ మీద రెడీగా ఉంది. తినడానికి ఫుడ్ ఏం పార్సల్ పట్టుకోలేదు కాబట్టి అక్కడే వెజ్ పులావ్ అండ్ బ్రెడ్ ఆమ్లెట్ అయితే తీసుకుని శుభ్రంగా తినేసి ఇంకా మంచిగా స్లీప్ అయితే వేస్తాం అనమాట. ఇంకా మార్నింగ్ 10 ఆ టైం కల్లా కాచిగూడ స్టేషన్ కి అయితే రీచ్ అయిపోతాం. సో ఫైనలీ కాచిగూడ స్టేషన్ కి అయితే రీచ్ అయిపోయాం. సో రీచ్ అయిన తర్వాత మా రిలేటివ్స్ వాళ్ళకి లొకేషన్ పెట్టమని అక్కడి నుంచి మనం క్యాబ్ అయితే బుక్ చేసుకుని అందరం స్టార్ట్ అయిపోయాం అనమాట. సో మన మొబైల్లో ఛార్జ్ అయిపోవడం వల్ల కొన్ని క్లిప్స్ అయితే తీయలేకపోయాను. మన రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడే సరదాగా టైం స్పెండ్ చేసి లంచ్ చేసి రెస్ట్ చేసుకుని ఫ్రెష్ అప్ అయ్యి కిందకైతే వచ్చేసాం అనమాట. వర్షం చూసుకున్నట్టయితే చిన్న చినుకులు కంటిన్యూగా పడుతూనే ఉంది. పెద్దది అవ్వకుండా ఉంటే అదే చాలు. మన క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి చార్మినార్ అయితే వెళ్తున్నాం అనమాట. సో చార్మినార్ దగ్గర కాసేపు టైం స్పెండ్ చేసి వీళ్ళు షాపింగ్ ఏదో అంటున్నారో అవి చూసుకుని ఇంక వచ్చేయడం అనమాట. ఎలాగో హాఫ్ డే అయిపోయింది కాబట్టి ఇంకా సెకండ్ హాఫ్ ఇంకెక్కడికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. ఇంకా దూరం వెళ్దాం అంటే ఎక్కువ వర్షం పడిపోద్దేమో అని అదో డౌట్. సో అంతా టైం స్పెండ్ చేసాం, బాగా షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అయితే మనం ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. వచ్చినప్పుడు క్యాబ్లో వచ్చాం కాబట్టి వెళ్ళినప్పుడు మాత్రం మెట్రో ట్రైన్లో అయితే వెళ్తున్నాం. సో మూవీస్లో చూడటమే కానీ డైరెక్ట్గా ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అయితే చేయలేదు. సో చూద్దాం ఎలా ఉంటుందో.
సూపర్ అసలు ఫస్ట్ టైం కదా, చాలా అంటే చాలా నచ్చింది నాకైతే. సో ఆ రిచ్ లుక్ కానీ అదిరిపోయింది అనమాట. సో ఇక్కడ జర్నీ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ రెస్టారెంట్కి అయితే వచ్చాం అనమాట. ఇక్కడ మాత్రం బిర్యానీ అదిరిపోయింది అనమాట, చాలా టేస్ట్ అనమాట. అందుకే హైదరాబాద్ బిర్యానీ అంటే హైదరాబాద్ బిర్యానీ. సో చాలా బాగుంది బిర్యానీ మాత్రం. అందుకే ఫుల్గా లాగించేసి ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. ఈరోజు వీడియో అయితే ఇదే ఫ్రెండ్. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.